గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు బ్రహ్మశ్రీ కొడగండ్ల రాధాకృష్ణ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి విజయదశమి, అమ్మవారు ఒక రాక్షసుని సంహరించిన తర్వాత మనం నిజంగా ఎంత ఆనందంగా ఉన్నామో తెలియజేయడం కోసము ఆ విజయదశమి అనేది జరుపుకుంటారు. అసలు ఏంటి దాని వెనకాల ఆంతర్యం ఏంటి, ఇంకా మనం ఎటువంటి విషయాలు దాని నుంచి తెలుసుకోవచ్చు, ఇప్పటి తరానికి ఎటువంటి విషయాలు అందజేయచ్చు, ఇలాంటి మరిన్ని విషయాలు కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. విజయదశమి, ఇప్పుడు నేను ఎలాగో ఇంట్రోలో చెప్పేసా, మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఏం టాపిక్ అడగబోతున్నాను అని. విజయదశమి ఎందుకు జరుపుకుంటాము, అసలు ఏంటి విజయదశమి జరుపుకోవడానికి వెనకాల ఆంతర్యము, ఆ విషయాలన్నీ కూడా తెలియచేయండి గురుగారు. మహర్నవమి రోజు సాయంకాలం పూజ చేయగానే అమ్మవారిని ఇన్ని రోజులు కొలిచి ఆ రోజు రాత్రే అమ్మవారిని ఉద్వాసన చేస్తారు. మొత్తంగా తీయకుండా అట్లాగే పెట్టేసి ఆ రోజు విశేష పూజలు చేసి, కుమారి పూజ చేసి, సువాసిని పూజ చేసి, ఆ వచ్చినటువంటి బ్రాహ్మణికి అర్చన చేసి, తర్వాత వచ్చినటువంటి బంధువులందరినీ కూడా భగవత్ స్వరూపంగా భావన చేసి ఆ రోజు రాత్రంతా కూడా చక్కగా నృత్యములు, గీతములు, ఆనందంగా భజనలు చేస్తూ అమ్మవారిని ఆనందపరుస్తూ వాళ్ళు ఆనందపడుతూ తెల్లవారి దసరాగా మనము 10వ రోజు విజయదశమిగా అమ్మవారు ఆ రోజు దశమి తిథి ఉంటుంది. శ్రవణ నక్షత్రం. కుమారి పూజలు 9 రోజులే, 10 సంవత్సరాల వరకే అయినా కదా సమాప్తమైనవి. ఈరోజు ఈ 9 రోజులు అనుభవించినటువంటి ఆనందాన్ని విజయోత్సవంగా జరుపుకుంటారు. ఆ విజయోత్సవమే దసరా. అంతేకాకుండా ఎక్కడైతే పాండవులు ఒక జమ్మి చెట్టుపై వాళ్ళ ఆయుధాలన్నీ కూడా పెట్టి దించినటువంటి రోజుగా చెప్తారు. అందుగురించే శమీ శమీతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనమని ఆ రోజు ఆ జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. చిన్నప్పుడు కూడా చూసేవాం, ఒక ఊర్లో ఉన్నప్పుడు అందరూ చిన్న పేపర్ మీద రాసి దాంట్లో చెట్టుకు పెట్టేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. ఆ జమ్మి యొక్క వృక్షము ద్వారా రక్షణ కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. దాన్నే బంగారం అనిస్తుంటారు. అందరికి కూడా ఐశ్వర్యం కలగాలి. ఇంకొక గొప్ప భావం, ఆ రోజు పెద్దవాళ్ళందరికీ నమస్కారం చేస్తారు. చాలా గొప్ప భావం, గౌరవ భావం పిల్లలకి నేర్పించడం ద్వారా తనకంటే ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో వాళ్ళు ఉన్నతుల, చిన్నవాళ్ళ, డబ్బు ఉన్నవాళ్ళ లేదా కాదు, పెద్దవాళ్ళు వస్తే నమస్కారం చేసే భావం కలుగుతుంది. అది దసరా విజయోత్సవం. అలాగే మనకు చెప్తారు పెద్దవాళ్ళు, ఆ రోజే రామచంద్రమూర్తి రావణునిపై యుద్ధంలో విజయం సాధించాడు. అందుగురించే కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క రావణుని యొక్క రావణ బ్రహ్మ యొక్క పెద్ద బొమ్మ చేసి దాన్ని కాలుస్తూ ఉంటారు కూడా. అది మరొక అన్ని చోట్ల ఉందా లేదా కొన్ని చోట్ల ఉంది అది ఆచారం. ఆ విధంగా దసరా విజయోత్సవంతో ఈ 10 రోజుల కార్యక్రమంతో మొత్తం కూడా ఈ కార్యక్రమాలన్నీ పూర్తయి చివరికి అమ్మవారిని మంగళంతో మనము అమ్మవారిని ప్రార్థన చేద్దాం. గురువు గారు, ఓకే, దసరా టాపిక్ వచ్చింది కాబట్టి ఆ రోజు మనం జమ్మి చెట్టుకి ఎంతైతే ప్రాధాన్యత ఉందో పాలపిట్టకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకని పాలపిట్టకు అంత ప్రాధాన్యత? మనకు మామూలుగా పక్షులలో అనేక రకాల పక్షులు ఉంటాయి. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క ఆధారంగా చెప్తారు, దీనికి సింబాలిక్గా. మనకు అందు గురించి పాలపిట్ట దర్శనము ద్వారా శుభము కలుగుతుంది అని, ఇంకా మిగతా ఏం లేదా, శుభం కలగాలి. అందుగురించే పాలపిట్ట దర్శనం. అయితే ఎక్కడో తెచ్చి పెట్టుకొని బంధించి చూసేది కాదు, ప్రయాణం చేయాలి, దొరికే వరకు వెళ్ళాలి. వెళ్ళి అది ఉన్నప్పుడు ఎగురుతున్నప్పుడు నమస్కారం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా శుభం కలుగుతుంది. అది పాలపిట్ట యొక్క లక్షణం. పాలపిట్ట దర్శనం ద్వారా శుభము కలుగుతుంది. వాళ్ళ జీవనంలో ఆ దేశానికి, ఆ గ్రామానికి, ఆ రాష్ట్రానికి క్షేమం కలుగుతుందని పాలపిట్ట దర్శనం మనకు చాలా శుభ సూచకం అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడినందుకు, మీ గురించి ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు ధన్యవాదాలు గురుగారు. గురుగారు, ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. మీకు అలాగే మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకందరికీ దసరా శుభాకాంక్షలు. నా తరఫున, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరి తరఫున కృతజ్ఞతలు గురుగారు. శుభమస్తు. గురుగారు, టాపిక్ విజయదశమి. అమ్మవారు రాక్షసుని సంహరించటం వలన ఆ విజయోత్సవంగా మనం విజయదశమి జరుపుకుంటామని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ఏంటి విజయదశమి యొక్క విశిష్టత తెలియజేయండి. రాక్షసుడిని అనేదే సమస్య.
ఒక్కడు కాదు, ఓకే. అనేకులు. రాక్షసత్వం మనలో ఉన్నటువంటి దుర్మార్గం. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనే 6 కొన్ని వేల మంది లక్షల సార్లు చెప్పి ఉంటారు. అవును. ఈ 6 మూలమైన ఇంకొక రూపం పేరు అసూయ. అసూయ కారణంగానే ఈ 6 ఉన్నాయి. ఈ 6 కూడా కామ క్రోధ లోభ ఒక సెట్టు, మోహ మద మాత్సర్యాలు ఒక సెట్టు. కామము మోహము ఒకటి, క్రోధము మాత్సర్యము ఒకటి. ఇలా చూసుకోవాలి. అమ్మవారు రాక్షస సంహారం చేసింది, విజయం సాధించింది. ఎవరి అమ్మవారు? మనలో ఉన్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి. మనం పురుషకారంతో ఉన్నాం. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. రూపాన్ని ధరించి ఆలోచనలతో క్రియాత్మకంగా ఒక పని చేద్దాం అన్న సంకల్పంతో ఉండడమే పురుషకారం. ఈ ఆలోచన సక్రియగా మారినప్పుడు శక్తిని వినియోగించాల్సి వస్తుంది. మీరంతా వింటున్నారు అంటే శక్తి, నేను చెబుతున్నాను అంటే శక్తి, ఈ ప్రసార మాధ్యమం శక్తి. కనుక ఈ శక్తి రూపంలో మనం విజయం పొందాలి అంటే పాజిటివ్గా మన ఆలోచనలు ప్రయాణించాలి, వ్యతిరేకం కాకూడదు. 9 రోజులు నవరాత్రులు అమ్మవారిని అంటే శక్తిని నవరూపాలతో అర్చించి అనేక నియమాలతో, మొదటి నియమం నేలపైన పడుకోవడం, రెండవ నియమం ఏకభుక్తం, మూడవ నియమం అబద్ధాలు ఆడకపోవడం, 4వ నియమం సమాజంలో ఎవరికి కష్టం కలిగించకుండా ప్రవర్తించడం, 5వ నియమం పొరపాటుగా కూడా ఇతరుల వస్తువులను దొంగిలించకపోవడం, 6వ నియమం పొరపాటుగా కూడా ఇతరులకు నష్టం కలిగించే కష్టం కలిగించే మాటలను ఇతరులతో కొండెములు అంటాం, చాడీలు పితీరులు చెప్పకపోవడం, 8వ నియమం అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించకపోవడం, ఈ లాస్ట్ 2 చాలా మంది చేస్తుంటారు. 9వ నియమం నేను పొందిన ఈ శక్తి ప్రపంచవ్యాప్తంగా అందరికీ మేలు కలగాలి అనే దీక్షతో ఉండడం. ఆలయం ఎవరిదన్నా కావచ్చు, ఆ దైవం చుట్టూ మనం తిరుగుతున్నాం. ఎందుకని? ఆలయం పెద్ద శక్తి అనుకుని, మనం చిన్న శక్తి కనుక. సూర్యుడు పెద్ద శక్తి కనుక సూర్యుని చుట్టూ చిన్న శక్తి అయిన భూమి తిరుగుతోంది. భూమి కంటే కూడా ఇంకా చిన్న శక్తి చంద్రుడు కనుక భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇలా పెద్ద శక్తి చుట్టూ చిన్న శక్తి అనే ఆలోచన చేసి నవరాత్రులు ఈ నవ నియమాలతో ఉంటే విజయం సాధిస్తాం. అది 10వ రోజు. ఆ రోజు తప్పనిసరిగా దసరా నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. శ్రవణము అంటే వినడం అని అర్థం. సుశ్రవ సుశ్రవసం, బాగా వినాలి. ఖగోళ విజ్ఞానం అంటే ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ కాదు. ఆస్ట్రాలజీ ఆ ఫలితాలు చెప్పి కాసులు చేసుకునేది, అది సత్యమైంది కాదు అనే విషయం మనకు అనవసరం. ఖగోళ విజ్ఞానాన్ని పరిశీలించి శ్రవణము, ఎదుటివారు ఏం చెబుతున్నారో మనం వినే ఓపిక పెంచుకోగలిగితే అదే విజయం. మన వద్ద ఉన్న ఇన్ఫర్మేషన్ మన వద్దే ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏమైనా చెబుతూ ఉంటే అది కూడా వినేస్తున్నాం కాబట్టి నేర్చుకుంటామా లేదా తర్వాత సంగతి, వింటున్నాం ముందు. అప్పుడు మన వద్ద ఆ విషయం రెట్టింపు అవుతుంది. ఎనర్జీ, నాలెడ్జ్. అవసరం ఉంటే సమాధానం ఇస్తాం లేదా నవ్వేసి ఊరుకుంటాం. ఇది విజయదశమి రహస్యం. బాగా వినడం నేర్చుకుందాం, ప్రశాంతంగా ఉందాం. శ్రవణ నక్షత్రం చంద్ర నక్షత్రం, అమ్మని గౌరవించే ప్రయత్నం చేద్దాం. సోదరి, కూతురు, అమ్మ అందరిలో కూడా శక్తిని గమనించే ప్రయత్నం చేద్దాం. విజయదశమి అంటే నవరాత్రులలో ఏ ఎనర్జీ మనం పొందామో ఆ పొందిన ఎనర్జీతో ప్రపంచానికి మేలు కలిగే పని చేయడం. మనం ఏం చేస్తున్నాం? జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తున్నాం, సాయంత్రం పూజ చేస్తున్నాం, పాలపిట్ట చూస్తున్నాం, దేవాలయ దర్శనం చేస్తున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం. ప్రజలందరికీ నా కొత్త బట్టలు చూశారా అని ప్రదర్శన, ఎగ్జిబిషన్ చేస్తున్నాం. ఇంటికి వచ్చేసేసి అతి గుంభనంగా బంగారం అన్నట్లుగా ఆకాశింత జమ్మి ఆకు
చింత ఆకు వలె ఉండే చిన్నది, అలాగే రూపాయి కాసంతా ఉండే ఆరే చెట్టు కొమ్మ ఆకు కాస్త పెద్దగా ఉంటుంది. జమ్మి ఆకు, ఆరే చెట్టు, వెండి బంగారం, వాటిని అందించి నమస్కారం చేస్తున్నాం. నిజానికి జమ్మి చెట్టు బెరడుకు అనేక ఆయుర్వేద విలువలతో కూడుకున్న ప్రయోజనాలు ఉన్నాయి. జమ్మి చెట్టు బెరడు ఉడకబెట్టి ఆ నీరు స్వీకరిస్తే మహిళలకు సంబంధించిన మాసిక నియమాలలో వచ్చే దోషాలు తొలగిపోతాయి. ఆయుర్వేద రహస్యం. కృష్ణ యజుర్వేదంలో బ్రహ్మదేవుడు అగ్నిహోత్రుని పుట్టిస్తే అగ్నిహోత్రుడు బ్రహ్మనే కాల్చడం మొదలెట్టాట. దాంతో ఆ బ్రహ్మ వెంటనే జమ్మి చెట్టును సృష్టించడంతో అగ్నిహోత్రుడిని శమింపజేయగలిగాడు ఆ ఆకులతో. కనుక జమ్మి ఆకులలో విపరీతమైన వేడి ఉంటుంది. పూర్వకాలంలో అగ్నిని మతించాలి అంటే ఒక చెక్క ముక్క మీద ఇంకో చెక్క ముక్క పెట్టేసి ఇలా మతించేసేసి అగ్ని జ్వాజ్వల్యంగా తీసేవారు కదా. ఆ దిగువన ఉండే చెక్క ముక్క జమ్మి చెట్టు, ఎగువన ఉండే చెక్క ముక్క రావి చెట్టు. ఇలా ఈ జమ్మి చెట్టును పూజించడంలో అర్థం ఏమిటి అంటే మనలో ఉండేటటువంటి కోపము, ఆగ్రహము, అగ్నిహోత్ర స్వభావము తొలగిపోవాలి. అయితే గురుగారు కరెక్టే మీరు చెప్పింది, కానీ విజయదశమికి జమ్మి చెట్టుకే ఎందుకు కనెక్షన్? అదే చెప్పబోతున్నాను. 9 రోజుల ఉపవాస దీక్షలో ఉపవాసం ఉండి 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 మనలో ఓపిక ఒక పతాక స్థాయికి చేరుతుంది. కొన్ని గంటలు ఓపికతో మనం ఉపవాసం ఉంటేనే నాకు కోపం రాదు కానీ అంటూ ఉంటాం. అలాంటిది 9 రోజులు వినే ఓపిక తెచ్చుకోవాలి. కనుక జమ్మి చెట్టు ఆధారం మహాభారతం, ఆధారం రామాయణం. విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ మొట్టమొదటగా వాళ్ళందరి పేర్లు విజయ 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 అనే పేర్లే ఉంటాయి. నాటక పరిభాషలో కంకుభట్టు, వలలుడు, బృహన్నల, తంత్రిపాల, దామగ్రంథి ఈ పేర్లు మనం పెట్టుకుంటాం. కానీ 5గురి పేర్లు రహస్యనామాలు విజయకేతనుడు, విజయసేనుడు అనే పేర్లే ఉంటాయి. తమ ఆయుధాలన్నింటినీ జమ్మి చెట్టు కొమ్మల్లో కట్టేశారు. ఓపిక కావాలి. వాళ్ళెవరు? పాండవులు, యోధాన యోధులు. అటువంటి వాళ్ళు ఒక చోట దాస్యం చేయడానికి వెళ్తున్నారు. ఎంత ఓపిక కావాలో. పైగా అర్జునుడు బృహన్నల, ఇంకెంత కావాలో ఓపిక. కనుక ధర్మరాజు కట్టేసి అబద్ధం ఆడాడు. ఇక్కడ మా తల్లి గారి శవం ఉంది అని చెప్పాడు. ధర్మరాజు ఒకసారి అంటే 3 సార్లు మహాభారతంలో కనిపిస్తాయి. సంవత్సర కాలం ఓపికగా కాలం గడిపేసిన తర్వాత ఉత్తర గోగ్రహణం పేరిట దుర్యోధనాదులు మళ్ళీ యుద్ధానికి రావడంతో ఉత్త రాకుమారుడిని తన సారథిగా పెట్టుకుని ఉత్తరాకుమారుడిని అని మనం చెప్తూ ఉంటాం. ఆ చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు పైన ఉండే ఆయుధాలు నేలపైన దించిన తర్వాత తన ఆయుధాన్ని చేత పట్టుకోగానే అర్జునుడు గాంధీవి అయ్యాడు. ఒక్క సమ్మోహనాస్త్రంతో కౌరవులందరినీ ఓడించాడు. ఇది విజయానికి ప్రతీక. అర్జునుడికి ఉండేటటువంటి 10 పేర్లలో ఒక పేరు విజయుడు. కనుక విజయం పొందాలి, మనలో ఓపిక పెరగాలి. శమీ శమయతే పాపం. జమ్మి చెట్టు చేతబుచ్చుకుంటే మనం చేసిన పాపం తొలగిపోతుందట. పాపం అంటే ఈ 9 రోజులు ఏవైతే చేయకూడని అనుకున్నామో అవి చేయడమే. ఇతరులకి నష్టం కలిగించడం, ఇతరులకి కీడు కలిగించేటటువంటి మాటలని మనమే ప్రచారం చేయడం, ఇతరుల సొమ్ము అపహరించడం, ఇవన్నీ పాపాలు కాదు. తెలిసి తెలియక చేసి ఉంటాం. అవి తొలగించుకోవడం కోసం జమ్మి ఆకుల్ని పట్టుకోవాలి. శమీ శత్రు వినాశనం. శత్రువులు ఎవరు? అసూయ, కామక్రోధాదులు ఉన్నాయి, లోపలే ఉంటాయి. బయట ఎవరు శత్రువులు గారండి, అందరూ మిత్రులే. వాళ్ళల్లో ఉండే ఈ అవగుణాలు మనకు కష్టం కలిగిస్తాయి. అలాగే వాళ్లకు కూడా మనలో ఉండే ఈ అవగుణాలే కష్టం కలిగిస్తాయిగా. కాబట్టి శత్రువులు ఎవరు అంటే అవగుణాలు, అవలక్షణాలు. అవి తొలగిపోవాలి. వీటిని పెద్దవాళ్ళకి ఇచ్చి చిరంజీవ అంటూ ఆశీర్వచనం స్వీకరించాలి. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన. విజయదశమి నాడు మనం చెయ్యవలసింది సూర్యోదయం కంటే పూర్వమే లేచి చక్కగా స్నానాదికాదులు చేసి ఉదయమే కొత్త బట్టలు కట్టుకోవాలి. సంప్రదాయపరమైన దుస్తులు ధరించి దేవతారాధన చేసి దీపారాధన చేసి ఇష్టంగా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి చక్కగా తీపి పదార్థం తినాలి. ముందు తీపి,
మధ్యలో తీపి, చివరిలో తీపి తప్పనిసరి. భోజనంలో ఆది మధ్య అంతం తీపి. సాయంత్రం 4:50 అపరాజిత ముహూర్తం అనే ముహూర్తం ఉంటుంది అన్నట్టు. అమ్మాయి ఈ మధ్యకాలంలో ఒక్క ఐ డ్రీమ్ సత్యం చెబుతుంది. ఇలాంటివి అనేక ఛానల్స్ మొదలయ్యాయి. ఎవరికి తోచింది వాళ్ళు ఇది అపరాజిత ముహూర్తం, ఇది ఈ సమయం, ఈ సమయంలో మీరు ఈ పని చేశారో విజయం మీదే, చేయలేదో మీరు అయిపోతారు అని బెదిరించే భయపెట్టే మాటలు చెబుతూ ఉన్నారు. అవేవి శాస్త్ర ప్రమాణాలు కావు. సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే పూర్వం ఉన్న సమయం అపరాజిత ముహూర్తం. అలాగే సూర్యాస్తమయం అయిన తరువాత కూడా 48 నిమిషాల వరకు ఉంటుంది. 5:30 to 6:30 ఈ సమయంలో మనం జమ్మి చెట్టును చూచి దర్శనం చేసుకుని నమస్కారం చేయాలి. ఈ ముహూర్తానికి అపరాజిత ముహూర్తం అని పేరు. ఈ సమయంలో శకున శాస్త్రం అవుతుంది. అందులో ఒక పక్షం చూస్తే మేలని చెప్తారు కాబట్టి పాల పిట్టను చూడండి అన్నారు. ఏ పిట్టను చూసే అవసరం లేదండి, మీ మనసును మీరు చూసుకున్నా చాలు. నేను అన్యాయం చేయను, నేను ఎవరికి పొరపాటుగా కూడా పితూరీలు చెప్పను, నా వల్ల ఎవరికి ఏ కష్టం కలగకుండా నా ప్రవర్తన ఈ క్షణం నుంచి మార్చుకుంటాను. అదే దశమి, అదే విజయదశమి. ఈ సమయంలో మనం ఏ సంకల్పం చేసినా, ఓ ఇల్లు కావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, విదేశాలకు వెళ్ళాలి, ఉద్యోగంలో లేదా చదువులో ఉన్నత శ్రేణి కావాలి, అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, కంప్లీట్ అవుతాయి. ఎందుకని 9 రోజుల నియమంలో మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకున్నారు. వెర్షన్ మారిపోయింది. ఇప్పుడు 5G కాస్త 6G ఎలా మారిపోబోతోందో భవిష్యత్తులో మనం కూడా అప్డేట్ అవుతున్నాం. ఇతరులు నష్టం కలిగించకుండా, ఇదే విజయం. ఒక్క విషయం అండి, అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. సనాతన భారతం, వైజ్ఞానికం, ధర్మశాస్త్రం, పురాణ విజ్ఞానం, వేద విజ్ఞానం, వీటన్నింటి పరమార్థం ఒక్కటే. మనల్ని విజ్ఞానవంతులుగా చెయ్యాలి. మనం అచ్చమైన స్వచ్ఛమైన నీతి గల వ్యక్తులుగా మారాలి. ప్రపంచానికి ఆదర్శప్రాయంగా మిగిలాలి. దుర్యోధనుడు, రావణుడు కాకుండా ఉండాలి. ధర్మరాజు, రాముడు ఇలా కావాలి. అందుకే మన పండుగలు, ఆ పండుగలలో అతి పెద్ద పండుగ దసరా పండుగ. ఇది ఉద్దేశం. సంతోషం గురుగారు, చాలా అద్భుతంగా వివరించారు. నిజంగా నేను అడగాలనుకున్న క్వశ్చన్ కూడా నాకు ఛాన్స్ ఇవ్వలే, మీరే చెప్పేశారు. ధన్యవాదాలు. శుభమస్తు.